ఋషి దాని మీద బ్లాక్ ఉండలే, బ్లాక్ రాళ్ళు ఉన్నాయి రెండు, అవి తీసే చెప్తా. పెద్దరాయి మీద పోయి, పెద్దరాయి మీద బ్లాక్ రాళ్ళు ఉన్నాయి రెండు, నువ్వు పెట్టినావే ఇప్పుడు, అవి తీసేయి, తీసే చెప్తా. ఇప్పుడు ఆ పెద్దరాయి పెట్టు, ఇప్పుడు ఆ పెద్దరాయి పెట్టు, నువ్వు తీసుకోండి అది పెట్టు, అది పెట్టు ఫస్ట్. దానిపైన ఆ బ్లాక్ రాయి పెట్టు, దానిపైన ఇంకో బ్లాక్ పెట్టు. దయ్యుడు చూడు, అది తీసుకో, ఇది దయ్యుడు చూడు, అది తీసుకో, అది దయ్యుడు ఈడరా రే, ఇద్ద ఈడ, అది తీసుకో. అది పెట్టుకో దానిపైన. స్లోరా, అంత ఫాస్ట్ ఎందుకు, పెట్టు. వా సూపర్. ఎప్పుడు రాయి తీసుకొని దాన్ని కొట్టు, దూరం నుండి నిలబడి. అమ్మ దగ్గర రా, అమ్మ దగ్గర రా. ఇప్పుడు ఇస్తారు దానికి. వావ్ నైస్ రిషి. చూడండి ఇట్లా కట్టెలు అడవిలోకి పోయి కట్టెలు తీసుకొని ఇంటికి పోయి ఆ కట్టెల పొయ్యిలో కాల్చుకొని చేసుకుంటారు వీళ్ళు మంచిగా. దూరం నుండి కొట్టాలి పోయి, దగ్గర నుండి కాదు. వీళ్ళని చూసి ఈ అమ్మలా కట్టెల పొయ్యిలు అట్లా ఒక 2 మూటలు కట్టెలు తెచ్చుకుంటే చాలు, బాగా వండవచ్చంట. మహంచుడు కట్టెల పొయ్యిలో వండుతుందంటే అమ్మ, పొగ బయటకు వస్తానే ముక్కులో చీదుకుంటా వంట వస్తుంది. ఈయన తట్టుకోండి ఫస్ట్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. తర్వాత కట్టె పొయ్యిలో వంటలు చేద్దరు. వాళ్ళంటే పాపం రోజు మోసుకోవడము అవన్నీ అలవాటు అయినాయి. ఏమ్మా కామెడీ. చూడు అడవి మనిషి, ఫస్ట్ అడవి మనిషిని సాకు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. ఋషిల్ గాని సైకిల్ మీద చేసింది, వీడింగా చూడలే, బిజీగా ఉన్నాడు. వాడు చూడలే, నీ సైకిల్ దొబ్బేస్తాను రావా, చూసినాడు అనుకో ఉరుకుతాడు, అంత చూస్తాడు. ఏదో తేడాగా ఉందంటే నాడు ఇంకా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది మైండ్లో. ఆవేశం స్టార్. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఈర వాళ్ళు ఎవరు ఏమో చేయను అవసరం లే, ఈడే పడతాడు కావాలంటే. బ్రేక్ వైర్ కాదు, అది తాడు. నవ్వుతానర్లే ఆంటీలు. నువ్వే పరువు తీసుకుంటావురా ఋషిల్, ఇంకా వేరే వాళ్ళు అవసరం లే. ఋషి లే, అక్కడ మట్టి ఉందిరా, పోలేవు రా, తొక్కలేవు. చూడండి అందుకే చెప్పేది, ఆవేశం తెచ్చుకోద్దండి, ఆవేశంలో బ్రెయిన్ పని చేయదు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. వాళ్ళు నవ్వుతుంటే ఈగోకి పోయి ఆడే తొక్కుతున్నాడు. సన్న ఈగో లేదు వీడికి. బా ఇంకా ఆడ పెట్టే, పార్కింగ్ అక్కడ చేసే. ఋషి బాయ్ చెప్పు, అవ్వళ్ళకి బాయ్ చెప్పు. రిషికేశ్లో మేము బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కరివేపాకు ఎక్కడ వాడితే అక్కడ దొరుకుతుంది. చూడండి ఎంత కరివేపాకు, మామూలు అడవిలో ఊరికే ఫ్రీగా. లే ముక్కుకు దుమ్మంతా చూడు ఎట్లా పట్టుకున్నాడు. ఇదంతా చూడండి, ఎక్కడ చూసినా కూడా కరివేపాకు ఫుల్ దొరుకుతుంది. అసలు మామూలు ఇట్లా నడుచుకొని పోయేటప్పుడు, ఇప్పుడు ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ సైడ్ ఆ ఫోల్ ఉంది కదా, ఆ ఫోల్ పక్కన కూడా అంతా కరివేపాకు ఎంత కావాలో అంత దొరుకుతుంది. మేము వచ్చినప్పుడు బయట కూరగాయలు అమ్మేటప్పుడు కరివేపాకు ఎక్కడ అమ్మేవాళ్ళు కాదు. ఏందయ్యా ఎక్కడ కరివేపాకు దొరకలేదు అనుకున్నాం.
ఇంత బాగా ఇట్లా ఫ్రీగా వైల్డ్ కరేపాకు దొరుకుతుంటే ఇంకా మరి డబ్బులు పెట్టి ఎవరు కొంటారు, అందుకు వాళ్ళు కూడా అమ్మట్లే. మళ్ళీ బ్లింకిట్లో మాత్రం వాడు అమ్ముతున్నాడు. పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా, ఇది వ్యాపారం. వాడు డ్రెస్ ఫేస్ ఉండునా ఉండరా, నువ్వు ఫేస్ చూపిరా ఫస్ట్ వీడు. చూడు అసలు మట్టి ఆ దుమ్ము, రాక్షసి వ్యాంపైర్ పండ్లు వేసుకొని ఆ చేతులు చూడండి ఎట్లుంది దుమ్ము. ఏంది అడవి నాయాల, అడివాడు అయిపోయాడు. అడివి మనిషిని తల్లి అర్థం కాలే. మామూలుగా రోజు పొద్దున్నే లేచి 7:30కి అట్లా రన్నింగ్కి పోతామన్నమాట, ట్రైన్ దగ్గరికి. పదా అరుస్తున్నాడు భయ్యుడు. పట్టుకుని ఫీల్ ఏంది, పోదాం. స్పీడ్ పోతావా, ఫీల్ ఏంది, స్పీడ్ పోతాడంట అని. మామూలుగా పొద్దున్నే 7:30కి అట్లా మేము రన్నింగ్ పోతామంట. మేము జాగింగ్ చేస్తాము, ఋషిలకంతా సైకిల్ దొక్కిపిస్తాం. మామూలుగా వీడియోస్లో చూస్తుంటారే ట్రైన్ ట్రాక్ ఉంటుంది ఖాళీది అక్కడికి. ఈరోజు ఏం జరిగిందంటే ఋషిల్ గారు లేట్గా లేచినాడు, 8:30కి అట్లా లేచినాడు. ఒకవేళ పొద్దున్నే బయటికి తీసుకొని రాలేదంటే ఇంక అంతే, ఇంకా మధ్యాహ్నం పడుకోడు సరిగా, మళ్ళీ సాయంత్రం వరకు ఆడుకుంటూనే ఉంటాడు. అందుకు ఏం చేసామంటే బయటకు వచ్చి ఇక్కడ చెట్టు కింద ఆడుకున్నాడు అనమాట. మట్టిలో మట్టి మనిషి అయిపోయినాడు. ఈరోజు చూడండి కరివేపాకు, ఇదంతా కరివేపాకే, ఫ్రీ కరివేపాకు, ఎక్కడ చూసినా కరివేపాకే, అట్లా మ్యాటర్. సో డైలీ ఖచ్చితంగా పొద్దున సాయంత్రం వీడిని బయటికి తీసుకొని రావాలి, లేదంటే ఇంకా ఇంట్లో రచ్చ చేస్తాడు. దీన్ని ఏమంటారు, సరిగా నిద్రపోడు. ఇంకేమన్నంటే స్క్రీను ల్యాప్టాప్లో ఏదన్నా పెట్టిమని చెప్పి అడుగుతాడు, లేకపోతే మొబైల్ చూపిల్లా అంటాడు డైరెక్ట్. అందుకు అవి అలవాటు అవ్వకూడదని చెప్పి మేము బయటికి తీసుకొని వస్తామన్నమాట రోజు. ఇంకా బయట ఎండ ఉంటుందని చెప్పి ఇంకా ఈ చెట్టు దగ్గరకు వచ్చాం. ఇట్లా ముందుకు వెళ్తే వీటి నుండి కొంచెం కిందికి లెఫ్ట్ దిగితే ఆడ మా ఇల్లు, ఆ చెట్టు బ్యాక్ సైడ్. అట్లా కష్టపడాలి ఈయనని మెయింటైన్ చేయాలంటే పావు. సో మేము ఇంకా ఈడ నడుస్తుంటే వాడు అప్పుడే ఎంత దూరం పోయినాడు చూడండి. ఏడెళ్ళిపోతున్నాడు చూడండి వాడు. వాడికి ఇంకా 3 ఏళ్ళే, 3 ఏళ్ళకే వాడు ఎంత త్వరగా అంత దూరం వెళ్ళిపోతున్నాడు వదిలేసి. మా ఇంట్లో వచ్చి ఇక్కడ ఆ గ్రీన్ కలర్ బిల్డింగు, ఎంత దూరం వెళ్ళిపోయినాడు. ఇట్లా పోయి ఇటు నుండి అట్లా వెళ్ళిపోయినాడు. వాని కోసం పరిగెత్తి ఇంకా లాస్ట్కి ఇంకా హుస్సేన్ బోల్ట్ని ఓడించే రేంజ్కి వెళ్ళిపోలా నేను గట్టిగా అరిస్తే పోయి అక్కడ నిలబడినాడు చూడండి. అక్కడ వాడు చూడండి, నేను ఇంకా ఇప్పుడు గట్టిగా అరిసినా కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడిని ఎట్లా కంట్రోల్లో పెట్టేది భయం పెట్టకపోతే. భలే తులగైపోయినాడు గుండుగాడు. ఆడే ఆడుకుంటున్నాడు రాకోకుండా. రావాయ్ భాష రాదు కానీ సవాల్ మాత్రం పెట్టుకుంటాడు ఎక్కడికి పోతే అక్కడ హిందీ వాళ్ళతో. దా వద్దు, ఎండ ట్రైన్ దగ్గర పోవాలంట వాడికి. బాయ్, నేను పోతున్నా, బాయ్. రా భవాని, అతి చేస్తాడు. ఎండ చంపుతా అంటే ట్రైన్ కావాలంటే వీడికి. అప్ప చెప్పినట్టల్లా ఇంటే ఎంతమ్మా ఇంకా జంగిల్కి పోవాలంటాడు. ఎండ చంపుతా అంటే ట్రైన్ కావాలంటే ట్రైన్. చూడు ఎంత కథలో. ఇంటికి పోతానే ఇప్పుడు పాల డబ్బా నోట్లో పెట్టుకొని డిమ్ అని నిద్రలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ట్రైన్ కావాల. ఏమి ట్రైన్ దగ్గర పోతే మళ్ళీ మోసుకొని వచ్చేది అమ్మ నాన్న కదా, అందుకు అడుగుతాడు ఎక్కడికైనా పోవాలని. ఎండతో మాకేం అవసరం. పొద్దున్నే ఏమో గంగా నది దగ్గర పోయి నీళ్ళల్లో రాళ్ళే ఇలా అని అడుగుతున్నాడు. నా కారు ఏమో చెడిపోయింది, ఎట్లా తీసుకుపోయేది అయిపోయి రాళ్ళు.
రాళ్ళు నీళ్ళు అంటాడు. A few moments later. टाइगर का हुक्म